ఇప్పుడు బీఆర్ఎస్ నాయకులు ఎర్రబెల్లి సతీష్ రావు గారు ఉన్నారు. ఒకసారి మాట్లాడదాం. మన ఎట్లా చూస్తారు? కేసీఆర్ గారు అసలు కమిషన్ ముందు హాజరు కారు అని చెప్పి చాలా ప్రచారం జరిగింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా భయపడుతున్నారు, నోటీసులు ఇస్తారని చెప్పి మాట్లాడారు. ఏం చెప్తారు? మేము ఇంతకుముందు శ్రీకృష్ణ కమిషన్ చూసినాము. ఇట్లాంటి కమిషన్ మాకేం కొత్త కాదు. మేము ఆడేమి తప్పు జరగలేదు. గోదావరి మీద కాళేశ్వరం కట్టాలి, కాళేశ్వరము ముక్తేశ్వరము, కాళేశ్వరం దేవుడి సాక్షిగా బరాబర్ శంకుస్థాపన చేసినాము. ప్రాజెక్టు కట్టినాము. ప్రాజెక్టు మీద ఫలాలు అందినాయి, పంట పండింది. అందరి రైతులు దాని మీద లబ్ధి చేకూరినారు. కొన్ని లక్షల ఎకరాలు లాభం జరిగింది. 312 మీటర్లు 312 కిలోమీటర్ల పొడుగుతా నీళ్ళు ఆగి ఉన్నాయి. దాని చుట్టుపక్కల పరివారిక ప్రాంతాల్లో బోర్లు రిటర్న్ వితౌట్ బోర్గా పైకి నీళ్లు పోసినాయి. ఇది నిజం. ఈ కమిషన్ తోటి మాకేమీ కమిషన్ కాకపోవడానికి అవకాశమే లేదు. కేసీఆర్ గారు అంటేనే అంత పెద్ద ఆంధ్ర కబంధ హస్తాల నుంచి రాష్ట్రాన్ని విడిపించిన నాయకుడు కేసీఆర్ గారు. ఈ కమిషన్లకు ఇవన్నీ మామూలు విషయాలు. దీని గురించి పెద్దగా అంతగా అవసరం లేదు. జ్యుడిషియరీ కమిషన్ అది వారు నోటీస్ ఇస్తారు, మేము సమాధానం చెప్పినాం అంతే. దట్స్ ఆల్. కాళేశ్వరంలో చాలా ప్రచారం జరిగింది, అవినీతి జరిగిందని, 1,00,000 కోట్లు కుంభకోణం జరిగిందని, లేకపోతే కాళేశ్వరం ప్రాజెక్ట్ అనేది ఫెయిల్ అయిపోయిందని, కాళేశ్వరం ద్వారా 1 ఎకరం కూడా నీళ్లు పారలేదని చెప్పి కాంగ్రెస్ మంత్రులు వీళ్ళందరూ మాట్లాడుతున్నారు. దరిద్రం ఏంటంటే 134 ఏళ్ళ కాంగ్రెస్ పార్టీ చరిత్రలో తెలంగాణకు కృష్ణా గోదావరి ఉంటుంది. కృష్ణా గోదావరి ఉన్నప్పుడు కాళేశ్వరం 3-4 నెలలనే స్పీడ్గా అత్యంత భారతదేశంలో 2వ స్పీడ్ నది. అది స్పీడ్గా వస్తుంది. 3-4 వేల టీఎంసీలు పోయి సముద్రంలో కలుస్తాయి. దాన్ని ఎందుకు మరి పైకి లిఫ్ట్ చేసి తీసుకోవాలని చేయలేదు? వాళ్ళకి ఎందుకు ఐడియా రాలేదంటే వాళ్ళకు మనసు లేదు, వాళ్ళకి చేయాల్సిన ఉద్దేశం లేదు, చేసే ఉద్దేశం లేదు. కేసీఆర్ గారు కొట్లాడిందే నీళ్లు, నిధులు, నియామకాలు. రాష్ట్రం వచ్చినాక ఇమ్మీడియట్గా ఏం కావాలి మనకు? కరెంటు రాదన్నారు. కరెంటు పోదనే పరిస్థితి తీసుకొచ్చింది నాయకుడు కేసీఆర్ గారు. తెలంగాణ వస్తే కరెంటు రాదన్నారు. తెలంగాణ వచ్చినాక కరెంటు పోదు తెలంగాణలోనే మార్పు తీసుకొచ్చింది కేసీఆర్ గారు. కేసీఆర్ గారు వచ్చినాక కాళేశ్వరం మీద కట్టినాక SRSP టూల్ కానీ, మిడ్ మానేర్ కానీ, నల్గొండకు, సూర్యాపేటకు మొత్తం ఫ్లోరైడ్ వాటర్ను నిర్మూలించేసి మిషన్ భగీరథ ప్రతి ఊర్లో పల్లెటూరులో పోతే ఊర్లలో ఇంకొక సెకండ్ నల్లా ఉంటుంది. అది కేసీఆర్ నల్లా అంటారు. దాన్ని ఏమంటారు? కేసీఆర్ నల్ల రాలేదు, ఈరోజు కేసీఆర్ నీళ్లు రాలేదంటారు. అది కేసీఆర్ గారి. ఎందుకంటే గోదావరి అంత స్పీడ్గా 3-4 నెలలు వస్తుంది. 3 నెలలు మాత్రమే ఉంటుంది. అది తర్వాత మళ్ళీ అంత పెద్ద వాటర్ రాదు. ఈ కాంగ్రెస్ ప్రభుత్వంలో ధర్మపురి అనే ఒక పుణ్యక్షేత్రం ఉంటుంది. అక్కడ ఎక్కువ బ్రాహ్మణ సంఖ్య నివాసితులు ఉంటారు. వాళ్ళు ఎర్ర నీళ్లు ఒకసారి ఎందుకో వాళ్ళ దగ్గర పోతే రెడ్ కలర్ వాటర్ను వేడి చేసుకొని తాగుతున్నారు. అంటే కేసీఆర్ గారు వచ్చే వరకు మిషన్ భగీరథ పెట్టే వరకు సరి అయిన నీళ్ళు ఇవ్వలేని 134-34 ఏళ్ళ చరిత్ర పార్టీ ఆ తెలుగుదేశం పార్టీ. ఈ 2 కేసీఆర్ గారి గురించి విమర్శించడానికి కానీ కేసీఆర్ గారి నైతికత లేదు. కాకపోతే దరిద్రం ఏంటంటే తెలిసి తెలివనోడు, సగం నాలెడ్జోడు, లవంగంగాడు వాడు ఏం మాట్లాడుతుంటే 1,00,000 కోట్లు కుంభకోణమైంది. అరే 94,000 93,000 కోట్ల ప్రాజెక్ట్ అయితే 1,00,000 కోట్లు ఎక్కంచి అవుతుంది. మేటిగడ్డ అనేది 1,800 కోట్ల ప్రాజెక్టు. అందులో 80 పిల్లర్లు ఉన్నాయి. 2 పిల్లర్లు క్రాక్ ఇచ్చినాయి. క్రాక్ ఇస్తే ఏముంటుంది? క్రాక్ ఫిల్లింగ్ చేసుకోవాలి. దానికి ఆల్రెడీ ఎల్ఎన్టీ సంస్థ అనేది హైదరాబాద్ మెట్రో కట్టింది, ఢిల్లీ మెట్రో కట్టింది, చెన్నై మెట్రో కట్టింది. భారత అత్యున్నత శాసన వ్యవస్థ పార్లమెంటు కూడా ఎల్ఎన్టీ కట్టింది. భారత కాంగ్రెస్ ఇప్పుడు అనుకున్న సోకాలు 134 ఏళ్ళ కాంగ్రెస్ పార్టీ మెయిన్ బిల్డింగ్ కూడా ఈ ఎల్ఎన్టీ సంస్థనే కట్టింది. దానికి ఒక స్థాయి ఉంది, దానికి ఒక కథ ఉంది. మరి సరే ఎల్ఎన్టీ తప్పు చేసింది, కమిషన్ వేసిండ్రు. మరి ఎల్ఎన్టీ సంస్థను బ్లాక్లో పెడతారా? చెప్పండి. ఎల్ఎన్టీ సంస్థను బ్లాక్లో పెట్టే దమ్ము ఈ పార్టీకి ఇప్పుడున్న ఈ స్టేట్ గవర్నమెంట్కి ఉందా? ఎల్ఎన్టీ సంస్థ తప్పు చేసి ఎల్ఎన్టీ సంస్థ ఏం చెప్పింది? ఎన్డీఎస్ రిపోర్ట్ ప్రకారం ఎన్డీఎస్ 18 నెలలు మన బీజేపీ గవర్నమెంట్కి సంబంధించిన ఎన్డీఎస్, సెంట్రల్ గవర్నమెంట్ సంబంధించిన ఎన్డీఎస్ ఏ రిపోర్ట్ కరెక్ట్ ఇవ్వలేదు. లాస్ట్కి వచ్చి మళ్ళీ ఒక రిపోర్ట్ ఇచ్చిండ్రు. ఏమి ఇచ్చిండ్రు? 3 రిపోర్ట్ ఇచ్చిండ్రు. మన ఎలక్షన్ల ముందు ఒక రిపోర్ట్ ఇచ్చిండ్రు ఒక రోజులలో, మళ్ళీ పార్లమెంట్ ఎలక్షన్లో ఇప్పుడు ఒకటి ఇచ్చిండ్రు, నిన్నగాక మొన్న ఒకటి ఇచ్చిండ్రు. మళ్ళీ ఏమి ఇచ్చిండ్రు? రిపేర్ చేసుకోవచ్చు అని ఇచ్చారు. 3 ఇట్లా అదే రిపోర్ట్ ఉంటుంది. ఎవడన్నా పూర్తిగా ఎంక్వైరీ చేయాలని ఇచ్చిండ్రు. ఎన్డీఎస్ అంటేనే మీరే కదా ఎంక్వైరీ చేసేది, మీరు చెప్పాలా? ఎవరు చేస్తారు ఎంక్వైరీ? స్టేట్ గవర్నమెంట్ కాదు కదా, సెంట్రల్ గవర్నమెంట్ చేసి చెప్పాలి. 2 పిల్లర్లు పోయినాయి. అక్కడ కట్టినోడు ఉన్నాడు. ఎల్ఎన్టీ సంస్థ క్వాలిటీ కంట్రోల్ ఉంటుంది. క్వాలిటీ కంట్రోల్ అధికారులు ఉంటారు, ఇంజనీర్లు ఉంటారు. మీరు అందరినీ దాని మీద ఎవరున్నారో వాళ్ళని బాధ్యత చేయాలి. కానీ ముఖ్యమంత్రి గారు ఏముంటుంది? స్పీడ్ వర్క్ చేయమని చెప్తాం 100%. మన తెలంగాణ 60 ఏళ్ళ నుంచి దుర్గత స్థితిలో ఉన్నది కాబట్టి ఆయన కన్నీటి ద్వారా సైకిల్ మీద నడుచుకుంటా యావత్ తెలంగాణ తిరిగిండు. తెలంగాణ బిడ్డ కాబట్టి ఆయన తెలంగాణ రాష్ట్రంలోనే పుట్టిండు, హైదరాబాద్ స్టేట్లోనే పుట్టిండు. 1954లో ఆయన పుట్టినప్పుడు ఒరిజినల్ హైదరాబాద్ స్టేట్ ఉండే. తర్వాత మళ్ళీ ఆంధ్ర కలిసింది. దాని కబంధ హస్తాల నుంచి విడిపుచ్చింది కేసీఆర్ గారు. ఒక పార్టీ పెట్టి 25 ఏళ్ళు దాన్ని రజతోత్సవ సభ చేసి దానికి ఒక ప్రాజెక్టు తెలంగాణ తీసుకొచ్చి దానికి ఒక గోదావరికి చీరే సారే
కుంకుమ బుక్క గుళ్ళు అన్నీ సమర్పించి శంకుస్థాపన చేసి దాన్ని ఇనాగ్రేషన్ చేసి ఓపెన్ చేసి ప్రాజెక్టు ప్రజలు లబ్ధి పొందిన దాన్ని వీరు ఉల్టా పల్టా మాటలు తెలిసినోడు తెవంగోడు లవంగంగాడు ఈ పార్టీయోడు ఆ పార్టీయోడు 2 పార్టీలోడు ఒకడై వాడు ఏం మాట్లాడుతూ తెలియదు. 1,00,000 కోట్ల కుంభకోణం 1,00,000 కోట్ల కుంభకోణం జనం కూడా ఎలక్షన్ల ముందు ఓ 1% వాడు అటో ఇటో కింద మీద ఈ అబద్ధాన్ని నమ్మిండ్రు. నమ్మడం వల్ల ఆ ఫలితం దానివల్ల ఏమైందంటే మనమే లాస్ అయినాం. ఈరోజు ప్రతి ఒక్కరి అభివృద్ధి ఆటంకం కలిగింది. వీళ్ళు చెప్పిన ప్రతి ఊర్లో ఒక్కొక్కడు అన్నమో రామచంద్ర అనే పరిస్థితి వచ్చింది. ఈ రోజు ఏంటంటే వాళ్ళు ఫ్రెష్ చేసిపోయి ఆ 2 పిల్లల్ని రిపోర్ట్ చేయకుండా కన్నపిల్ల పంప్ హౌస్ ఉంది అది ఆన్ చేయొచ్చు. ఎందుకంటే కాళేశ్వరం ఎక్కడ కూడా మరి ముఖ్యమంత్రి గారు పోయి మొన్న ఆలేరులో శంకుస్థాపన చేసిండ్రు. అది ఎక్కడి నుంచి మల్లన్న సాగర్ నుంచి నీళ్ళు వస్తేనే అక్కడ అది దాంట్లో నిడుతాయి. మరి కాళేశ్వరం ఫెయిల్ అయితే మల్లన్న సాగర్ ఫెయిల్ అయినట్టే కదా. మరి 1,00,000 కోట్లు 94,000 కోట్లు 1,00,000 కోట్లు ఈ 1,00,000 కోట్లని జనం నమ్మిండ్రు. నమ్మడం వల్ల ఎలక్షన్ల ముందట్లో మేము దాన్ని ఇంత గుడ్డిగా నమ్ముతారా ఊళ్ళల్లో పల్లెల్లో అనుకున్నాం. ఇదొక కారణము. వాళ్ళు 6 గ్యారెంటీలు 420 హామీలు కర్నూలు సాగు కోటి కారణాలు అన్నట్టు మేము ఓడిపోవడానికి మా ప్రాంత లోకల్గా ఉన్న ఎమ్మెల్యేలుగానో చిన్న నాయకులను వాడు తెల్ల బట్టలు ఎక్కువ 4 డ్రెస్సులు కొనుక్కున్నాడనో లేకపోతే ఇల్లు కట్టుకున్నాడనో లేకపోతే ఒక కారు కొన్నాడనో ఏదో అని ఆ లోకల్ ప్రాంతంలో ఈడొద్దు అన్నాడు. కానీ కేసీఆర్ కావాలనుకున్నారు ప్రతి ఒక్కరు. కేసీఆర్ మీద ఎక్కడ వ్యతిరేకత లేదు. చాలామందికి తెలియదు ఏంటంటే కేసీఆర్ గారి మీద 1% కూడా వ్యతిరేకత లేదు. లోకల్ దాంట్లో 10 years కంటిన్యూ ఉండటం వల్ల ఎక్కడో ప్రజలకు ఏదో ఒక చిన్న గ్యాప్ వల్ల మిస్ అయిపోయింది అంతే. ఫైనల్గా ఏం చెప్తారు కాళేశ్వరం కమిషన్కి సంబంధించి? అంటే కేసీఆర్ అరెస్ట్ అవుతాడు, కాళేశ్వరంకి సంబంధించి అవినీతి జరిగిందని చెప్పి చాలా ప్రచారం జరుగుతుంది. 100% ఇప్పుడు చెప్తున్నా రాసుకోండి మీరు. ఈ జ్యుడిషియరీ ఎంక్వైరీ అవినీతి జరిగిందని ఎంక్వైరీ వేయలేదు. ప్రాసెస్ సరిగ్గా జరగలేదని ఎంక్వైరీ చేసిండ్రు. మీకు చాలామందికి తెలియదు. ప్రాసెస్ జరిగింది. దానికి ప్రతిదానికి క్యాబినెట్ ఆమోదం ఉంది. ప్రతిదానికి సిడబ్ల్యూసి సెంట్రల్ వాటర్ వర్క్స్ కమిషన్ వాళ్ళు అప్రూవల్ ఉన్నది. వ్యాప్కో సంస్థ మాకు అప్రూవల్ ఇచ్చింది. వ్యాప్కో సంస్థ కూడా సెంట్రల్ గవర్నమెంట్ ఇది. ప్రతిదీ క్రిస్టల్ క్లియర్గా ఉంది. కేసీఆర్ గారు జైలుకు పోయేది కాదు కదా, కోర్టు మెట్టి ఎక్కే పరిస్థితి కూడా రాదని నేను అనుకుంటున్నా. ఈ కమిషన్ జ్యుడిషియల్ కమిషన్ కాబట్టి వాళ్ళకి రెస్పెక్ట్ ఇవ్వాలి. కాబట్టి మనకు 1942 కమిషన్ యాక్ట్ కింద వాళ్ళని వేసింది కాబట్టి దానికి రిపోర్ట్ ఇస్తే మనం తప్పించుకోవాల్సిన అవసరం లేదు. కాబట్టి మనం వస్తాము, చెప్తాము, చెప్పినాము, రేపు మళ్ళీ చెప్తాము. దీనివల్ల మాకే మంచి జరుగుతుంది. కాళేశ్వరం గురించి మేము ఇంత కనుక చేసినాం, అభివృద్ధి చేసినాం కూడా ఇంత మేము బయటకు చెప్పుకోలేకపోయినాం అప్పుడు. ఎందుకంటే రూలింగ్లో మనం ఉన్నాం కాబట్టి మన దానికి మనమే డబ్బులు కొట్టుకునే పరిస్థితి అప్పుడు కనిపించలేదు. ఎందుకంటే ప్రజలకు పొలాలు అందుతున్నాయి. తెలంగాణలో అందరూ అభివృద్ధి పంటలు పండినాయి. అగ్రగామిగా నిలబడే తెలంగాణ భారతదేశంలో అనుకున్నాం. కానీ వీళ్ళు ఈ విధంగా ఈ కింద మీద వేసి 1,00,000 కోట్లని ఇప్పుడు ప్రజలకు అర్థమైంది కదా. అసలు ప్రాజెక్టే 93,000 కోట్లు. 1,00,000 ఎక్కడి నుంచి వచ్చింది అనేది క్లియర్గా అర్థమైపోయింది. కాబట్టి ప్రజలు కూడా ఏది నిజం ఏది మంచి అనేది వితిన్ 1 year లోపలనే తెలుసుకున్నారు. వాళ్ళకి ఇంక ఏదో పైన అట్లా దానికోసం టైం టేకింగ్ కోసం ఇవన్నీ చేస్తున్నారు. ఈ కమిషన్ జైలుకు పోయేది కాదు కదా, దీంట్లో జైలు లేదు. వాళ్ళకి ఇచ్చిందే ప్రాసెస్ కరెక్ట్ ఉందా లేదా అది దాని మీద జరిగింది తప్ప కేసీఆర్ గారు ఏముంటుంది, అవినీతి జరిగిందనుకో అధికారులు ఉంటారు, డిజైన్ సరిగ్గా లేదనుకో స్ట్రక్చరల్ ఇంజనీర్ ఉంటాడు, కాంట్రాక్టర్ల నాణ్యత లేదనుకో ఎల్ఎన్టీ సంస్థ ఉంది. నువ్వు ఎల్ఎన్టీ సంస్థను బ్లాక్ లిస్ట్లో పెడతావా? ఎల్ఎన్టీ సంస్థకు మరి వర్క్ వేరేది ఇయ్యరా? ముఖ్యమంత్రి గారు మొన్న మాట్లాడుకుంటూ ఒక ఇంజనీరింగ్ కాలేజీలో ఎల్ఎన్టీ సంస్థ లాంటి పెద్ద దాంట్లో మీరు మంచి ఉద్యోగం రావాలి అంటే మీరు బాగా చదువుకోవాలన్నారు. మరి ముఖ్యమంత్రి గారు సంస్థనేమో ఆకాశం ఎత్తు చూపించారు. మరి కేసీఆర్ గారు ఇచ్చింది అదే సంస్థకు, ఆ కట్టింది అదే సంస్థ. దాని క్వాలిటీ కంట్రోల్ ఉంటుంది, 10 దగ్గర ఉంటుంది. కాళేశ్వరం 80 పిల్లర్లు ఒక బిట్ ఇది. ఒక బిట్టులో 80 పిల్లర్లు మేటిగడ్డ, దానికి అయిన ఖర్చు 1,000 కోట్లు. దాంట్లో 80 పిల్లర్లు, ఒక పిల్లర్ క్రాక్ ఇచ్చింది, దాని సపోర్టింగ్ పక్క పిల్లర్ కొంచెం క్రాక్ ఇచ్చింది. దాన్ని రెక్టిఫై చేస్తామని ఎల్ఎన్టీ వాళ్ళు చెప్తున్నారు. దాన్ని చేసుకోవచ్చని నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ చెప్పింది. ఇంకేం కావాలి? ఇంకేముంటుంది? కమిషన్ పెట్టి ప్రజలకు లబ్ధి సరే కమిషన్ ఉంటుంది, ప్రాసెస్ ఉంటుంది, జరగనియండి. ముందు నీళ్ళైతే ఎత్తండి, పైకి పోయండి. ఒక సంవత్సరం అయినాక రాదు కదా, డ్రాట్ వస్తుంది ఏరియా. రేపు పొద్దున మీరు ప్రాల్స్ పెస్టేజ్ క్వశ్చన్ పోయి కేసీఆర్ గారి మీద బదనం మీద అంటే తెలంగాణ తీసుకొచ్చింది. తెలంగాణ మళ్ళీ ఆంధ్ర కలిపితే తప్ప కేసీఆర్ గారికి ఉన్న ఆకాశం ఎత్తు అది పోదు. అది ఎవరు చెరపలేరు, ఎవరు చెరపనీకి లేదు. మరి సెక్రటరేట్ ఉంది, సెక్రటరేట్ కూడా మేమే కట్టినాం కదా, దాని మీద ఒక కమిషన్ వేయండి. యాదగిరి గుట్ట కట్టినాం, దాని మీద ఒక కమిషన్ వేయండి. కళ్యాణ లక్ష్మి ఇచ్చినాం, దాని మీద ఒక కమిషన్ వేయండి. రైతు బంధు ఇచ్చినాం, దాని మీద కమిషన్ వేయండి. కేసీఆర్ కిట్ ఇచ్చినాం, దాని మీద కమిషన్ వేయండి. ప్రతి దాని మీద కమిషన్ వేయండి. ఇంకా మీకు ఉన్నది 18 నెలలు అయిపోయింది. ఈ 3 ఏళ్ళలో ఈ కమిషన్లు అన్నీ వేసి రిపోర్ట్లు అన్నీ తీసుకోండి, అన్నీ చేయండి. మీరు ఏంటంటే మీరు దాన్ని డైవర్ట్ చేయడానికి పక్కకే ఉంటుంది బిర్లా మందిర్ టెంపుల్. 3 రోజులు ఎలక్షన్ల ముందు మీరు పోయినరు. 6గురికి మీకు సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ పర్మిషన్ ఇచ్చింది. పాదాల దగ్గర ఆరతి దగ్గర పెట్టిండ్రు. మరి ఏమైంది? 6 గ్యారెంటీలు 420 హామీలు చెప్పండి. ఈ విధంగా మీరు చేసే పరిపాలనలో ఈ కమిషన్ వేసి కేసీఆర్ జైలు పోయే క్వశ్చన్ ఏమి ఉండదండి. దాంట్లో పరిధి లేదు. అది